నువ్వు వెళ్ళి అరేంజ్ తీసుకురా. ఏమయ్యా రాజు, న్యూ రాజు ఆటో వర్క్స్ బాగుందయ్యా, చాలా బాగుంది. నీ పెళ్లికి నాకు ఇచ్చే బహుమానం ఇదంటయ్యా. అక్కడ నా స్థలం ఖాళీ చేసి ఇక్కడ పెద్ద దుకాణం పెట్టాం అనమాట. అవును మల్లేశ్వరరావు గారు, నిన్నటిదాకా నేను ఒక్కడనే. ఇప్పుడు మా కుటుంబం పెద్దది కదా, 4 పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు. సంపాదించద్దు. హాయ్, మరి ఉంటున్న ఇల్లు ఖాళీ చేసి అద్దెకిచ్చేసావు దేనికయ్యా? అదే పెద్దలు చూసి మారిపోయాం కదా. ఎదిగిన ఆడపిల్లలు ఇద్దరికి ఒక గది కూడా లేకపోతే ఎలా ఉంటారు? అయ్యి బాబోయ్ బాబోయ్, ఏం బాధ్యత! ఆడపిల్ల పెద్ద మనిషి అయ్యాక పెళ్ళి అవుతుంది, మగాడు పెళ్ళి అయ్యాక పెద్ద మనిషి అవుతాడు ఏంటయ్యా? అది సరే గాని వీటన్నిటికీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అదే బ్యాంకులో లోన్ ఇస్తారుగా, తీసుకున్నాను. ఇక 24 గంటలు పనే. హాయ్ శుభం, చాలా మారిపోయావయ్యా. మాలాటోళ్ళు కూడా గుర్తుపెట్టుకో. భలేవారండి, ఎలా మర్చిపోతాను. వస్తాను. సరే తప్పుకోండి. ఏమే అక్కకు చిన్న జర్కిద్దామా? కొత్త ఇంట్లో చేరగానే జర్కి అంటే ఏ తంతుందా? ఏమో ఏమో రంటే. అమ్మో వద్దే, గదులు మొత్తం సర్దేశాం. ఎవరెవరు ఏ గదిలో ఉండాలో డిసైడ్ చేసుకున్నాం. ఆ తూర్పు వైపు గదిని చూసా, అదేమో మా ఇద్దరిది. ఆ ఈశాన్య వైపు గది ఉందే, అదేమో కొండముసలు ఇద్దరిది. విశాలంగా ఉంటుందని హాలు మొత్తం నీకే ఇచ్చేసాం. ఆ మేడ మీద ఒక సింగిల్ బెడ్రూమ్ ఉంది చూసా, అది బావగారికి. బావగారికా? మతులు పోతున్నాయా? అది కదక్క, బావగారికంటే అది మనకి బావగారికి. మనకా? మనకేంటే? అబ్బా నువ్వు చెప్పవే, నాకు సిగ్గు వస్తుంది. ఇందులో సిగ్గుపడడానికి ఉంది, ఇంతకు ముందు మనందరం అనుకున్నదేగా. అదే అక్క, మన 5గురం ఒకే కంచాన్ని పంచుకున్నాం, ఒకే మంచం మీద పడుకున్నాం. ఒకే మొగుడిని మాత్రం పంచుకోలేమా? టైం టేబుల్ కూడా వేసేసాం. ఆదివారం బావగారి గదిలోకి నేను, సోమవారం సరస్వతి, మంగళవారం కృష్ణవేణి, బుధవారం గౌతమి. నువ్వు కట్టుకున్నావు గనక లక్ష్మీవారం శుక్రవారం 2 రోజులు నీకే, శనివారం బావగారికి సెలవు. ఎలా ఉందక్క? చంపేదాన్ని పిచ్చి కూతురు కూసారంటే. పెళ్లి కాకముందు ఏదో హాస్యాలు అడితే ఊరుకున్నాను కానీ ఆయన ఏం పనస పండ బొప్పాయి పండ పంచుకు తినడానికి. తూర్పు గదిలో నేను మావారు ఉంటాం, అందులో సర్దండి సామాన్లు. వెళ్ళండి. అక్క అయిపోయింది, ఇప్పుడు బావగారికి జర్కిద్దామా? అమ్మో, బావగారికి జర్కిస్తే అక్క మనల్ని ఇంట్లో నుండి తరిమేస్తుందేమో. ఏమే? ఏమో, ఏం భయపడకండి, చెప్తాను పదండి. బావగారు, ఏమ్మా మరదళ్ళు? మీతో సీరియస్ గా మాట్లాడాలి బావగారు. అయ్య బాబోయ్, అడగండి. మా 4 పెళ్లిళ్ళు చేస్తానని 10 మందిలో మీరు మాటిచ్చారు కదా. అవును. మరి మాకు ఎలాంటి భర్తలు కావాలో మీకు మేము చెప్పాలి కదా. చెప్పండి చెప్పండి, నా తల తాకట్టు పెట్టినా సరే మీరు కోరుకున్న భర్తల్ని తెచ్చిపెట్టడానికి రెడీ. అయితే వినండి, నాకు చిన్న బొచ్చుకుక్క పిల్ల కావాలి. మగదా ఆడదా? ఏదైనా సరే. సరే సరే అంటే కుదరదు. కుక్క పిల్లుంటే దాన్ని ఆడించడానికి ఒక లాన్ ఉండాలి కదా. లాన్ ఉండాలంటే ఓ పెద్ద బంగ్లా ఉండాలి కదా. బంగ్లా ఉంటే కారు ఉండాలి కదా. కారు ఉంటే మరి ఫోన్ ఉండాలి కదా. ఇవన్నీ మెయింటైన్ చేయడానికి నెలకి 1,00,000 రూపాయలు సంపాదించే ఒక చిన్న ఇండస్ట్రీ ఉండాలి కదా. అలాంటి చిన్న ఇండస్ట్రీ వస్తే నాకు పెళ్లి చేయండి, నేను ఒక చిన్న బొచ్చుకొక పిల్లని పెంచుకుంటాను. చాలా బాగుంది. నీ సంగతి ఏంటమ్మా? ముక్కు పుడక బావగారు, వజ్రాలది. వజ్రాల ముక్కు పుడక? మరి వజ్రాలు ముక్కు పుడక పెట్టుకున్నాక వజ్రాలు దుద్దులు ఉండాలి కదా. మరి దుద్దులు వజ్రాలు అయినప్పుడు వజ్రాల నెక్లెస్ పెట్టుకోవాలి కదా. వజ్రాల గాజులు, వజ్రాల దండవంకీలు, వజ్రాల వడ్డాణం, వజ్రాల కడియాలు ఇవన్నీ పెట్టి చూసుకోవడానికి నా గదిలో వజ్రాలతో చేసిన నిలువుటద్దం, వజ్రాల మంచం, అంతే. వజ్రాల మంచం? ఓహో, నీది చిన్న కోరికేనమ్మా. ఏం బుజ్జి, నీదేం కోరికమ్మా? నరుడా, నీదే నా కోరిక. తథాస్తు. ఏమో, నీకేం కావాలమ్మా? నాకు షూటింగ్ చూడాలంటే చాలా ఇష్టం బావగారు. అసలు అక్క సినిమానే చూడనివ్వదు, ఇక షూటింగ్ లేని చూడనిస్తుంది. అందుకే నాకు మంచి సినిమా హీరోనిచ్చి పెళ్లి చేయండి బావగారు. రోజు సినిమా షూటింగ్లు చూడొచ్చు కదా. అలా అడిగా బాగుంది. మనకెవరు కావాలమ్మా? చిరంజీవా, బాలకృష్ణ? వాళ్ళు బొత్తిగా కుర్రాళ్ళు. నాకు అక్కినే నాగేశ్వరరావు గారే కావాలి.
బావగారు ఏదో తమాషాకి మాట్లాడుతున్నాం గాని మీరు ఆప్యాయంగా ఏం కావాలి అని అడిగారు. అంతకంటే మాకేం కావాలి? తండ్రి ప్రేమకి అన్నదమ్ముల అనురాగానికి నోచుకునే ఆడపిల్లలు మీరెప్పుడు ఆప్యాయంగా ఇలాగే ఆదరిస్తే మాకదే చాలు. పదండి. ఏది లైవ్? త్వరగా కానివ్వండి. అలాగే బావగారు. చూడు బాబు, ఈ ప్యాకెట్ లో 5 డ్రాయర్లు ఉన్నాయి. ఒక డ్రాయర్ కొంటే 4 డ్రాయర్లు ఫ్రీగా కొట్టేచ్చా? అది ఎలా కుదురుతుంది? అది ఎలా కుదురుతుందా? ఒకే ఇంట్లో 5 ఆడపిల్లలు ఉన్నప్పుడు ఒకరినే పెళ్లి చేసుకుని 4 ఫ్రీగా కొట్టేసేవాళ్ళు లేరా? అక్క అన్ని ప్యాక్ చేశారా? సరస్వతి అన్ని తీసుకున్నాను. ఏం మర్చిపోలేదు. బయలుదేరండి. లేదే. సరే ఇప్పుడు వస్తా. మీరు ఇంటికి వెళ్ళండి, నేను వెనకాల వస్తాను. అలాగే. జాగ్రత్త. థ్యాంక్ యూ. హలో, మీతో కొంచెం మాట్లాడాలి, అలా వస్తారా? పదండి. ఏం కూసారా? చూస్తే ఏంటో గంగా, నేను నిద్రపోవాలా వద్దా? మీరు నిద్రపోండి. ఎలా? నువ్వు ఇలా ఏడుస్తుంటే నాకేం బాధ లేదని చెప్పాను కదా. బాధ లేదు సరే, అసలు ఇలా ఎందుకు జరగాలి? అది నా బాధ. వాడు నోరు జారాడు, నేను ఊరుకోలేకపోయాను అంతే. నువ్వు వెళ్ళి ఫోన్ చేసి రకంగా వెళ్ళు వెళ్ళు. ఏమే సిగ్గులేవు మీకు? బడి తెల్లా ఉన్నారు, బావగారిని వెంటేసుకుని బజార్లో పడతారా? మీకు బట్టలు కావాలంటే తిన్నగా ఆయన మీద వెళ్ళి పడిపోవాలా? ఆయన పరువు ఏం కావాలో ఆలోచించారా? మీకే కొత్త బట్టలు కొనుక్కొచ్చారు, దెబ్బలు తింది మా ఆయన, గుండె బద్దలైంది నాకు. అపరూపంగా దేవుడు వల్ల దొరికిన మా ఆయనకి నా వల్ల, నా చెల్లెల వల్లే కష్టాలు రావాలా? చూడండి, ఆయన కవచంలా కాపాడుకోవాల్సిన అవసరం నాకుంది, అది గుర్తుంచుకోండి. జాగ్రత్తగా మసులుకోండి. బావగారు షాపింగ్కి రమ్మంటేనే కదా మనం వెళ్ళాం. అవును, మనం ఏం చేసాం? కోపం రావటం రైటే రాజు, కానీ కొట్టడం రైట్ కాదు కదా. చూడు, సొంత తండ్రి కూతుళ్ళు కలిసి రోడ్డు మీద నడిచిన కారు కూతులు కూసే రోజులు ఇవి. అలాంటిది మరదలతో నువ్వు బజారుకి వెళితే నోరు పారేసుకోవటం విచిత్రమా? గుర్తుంచుకో, వాళ్ళ నాన్నతో నువ్వు సవాల్ చేసావు, వాళ్ళందరి పెళ్ళిళ్ళు చేస్తానన్నావు.
ఇలాంటి దొమ్మీలు కుమ్ములాట్ల వల్ల నీ మచ్చ మాసిపోతారు కదా, పెళ్లిగా నీ మరదల బ్రతుకులు మచ్చపడతాయి. వెంటనే వాళ్ళకి సంబంధాలు చూడు. ఆ విషయంలో నీకు ఎలాంటి సహాయం కావాలో నన్ను అడుగు. ఈ పిల్లే పెళ్లి కూతురండి, పేరు యమునండి అయ్యా. రాజు, మన వాళ్ళు పరాళ్ళేం కాదు, మా గోదావరి జిల్లా వాళ్ళే. గోదావరికి యమునికి ముడేద్దామని ఈ సంబంధం తీసుకొచ్చాను. హాయ్. చాలా సంతోషం అండి. మా యమును ట్రావెల్ ఆఫీస్లో పనిచేస్తాను. మా వాడు రైల్వేలో రిజర్వేషన్ క్లర్క్. ఇంకే ట్రావెల్ వాళ్ళు రిజర్వేషన్ వాళ్ళు కలిస్తే ఏడాది తిరగకుండా మారుతి కారులో మన ఇంటికి వస్తారు. హాయ్ రాజు, ప్రధానానికి ఏర్పాట్లు చేయి. బావా, ఏంటి? నీతో కొంచెం మాట్లాడాలి. ఏమిటి? నాకు ఈ సంబంధం ఖాయం చేయొద్దు. కారణం అడగొద్దు, వద్దంతే. తర్వాత చెప్తాను. ఏమిటండి? ఏం లేదు, ముందు ఆ పళ్ళని లోపల పెట్టు. ప్రధానానికి తొందర ఏముందండి, సావకాశంగా మాట్లాడుకుందాం. అదేమిటయ్యా, అబ్బాయికి అమ్మాయి నచ్చింది. హాయ్. సంతోషం. అమ్మాయి అభిప్రాయం కూడా తెలుసుకోవాలి. ఓహో, మీ అమ్మాయికి మా వాడు నచ్చలేదా? అవునులే, ఓ కూనీ కోరుకు మరదలని తెలుసు కూడా మేము అభ్యంతరం చెప్పలేదు కదా. మాలో ఏదో లొసుకుందని మీ అభిప్రాయం. పచ్చ కావాల వాడికి లోకమంతా పచ్చగా ఉంటుంది. లేవరా బాయ్, రండి రండి, మొదలండి. నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళి మాట్లాడొస్తా. ఇంజనీరింగ్ కాలేజ్ గురించి పొద్దున్న సీఎం గారితో మాట్లాడాను. ఈవేళ సాయంకాలం కూడా ఆ విషయం మాట్లాడతాను. మంచిదన్నా. నమస్కారం రెడ్డప్ప నాయుడు గారు. నమస్తే బాబు. నమస్తే. మీతో కొంచెం మాట్లాడాలి. ప్రైవేట్ గానా పబ్లిక్ గానా? పరువుగా ఉండాలంటే ప్రైవేటుగా, పర్వాలేదనుకుంటే పబ్లిక్ గానే. మనం రేపు కలుద్దాం బాబు. ఇప్పుడు చెప్పవయ్యా, ఏంటి కథ? మీరు గొప్పవాళ్ళు, మీ గొప్పతనాన్ని ఇప్పుడు నిరూపించుకోండి. మీ అబ్బాయిని మా యమునకిచ్చి పెళ్లి చేయడానికి ఏర్పాటు చేయండి. పెళ్ళా? శుభం. పెళ్లి కొడుకేడి? కొన్నాళ్లుగా కనపడడం లేదన్న కంగారుతోనే మీలు వెతుక్కుంటూ వచ్చాం. లేకపోతే కుర్రాన్ని తినగా రిజిస్టర్ ఆఫీస్ తీసుకెళ్లేవాడిని. ఇలాంటి దరిద్రమేదో జరుగుతుందని తెలిసే మా వాణ్ణి లెబనానికి పంపేశారు. అంత తొందరగా రాడు. శుభం. అబద్ధం. బయట తిరగనిస్తే ఈ పాటికి పెళ్లి కూడా చేసుకుంటాడన్న భయంతోనే మీరే అతను ఎక్కడో దాచేస్తుంటారు. సరే, దాచేశాను. నా కొడుకుని నేనే దాచుకున్నాను. కేసు పెడతావా? పెట్టుకో. శుభం. కేసు ఎందుకు ఎమ్మెల్యే గారు? ఎక్కడ దాచినా మీ కొడుకును బయట పెట్టి యమునతో పెళ్లి జరిపిస్తాను, చూస్తారా? ఏం బెదిరిస్తున్నావు బాబు? నేను పవర్లో ఉన్న ఎమ్మెల్యేని, నువ్వు జైలు నుండి వచ్చిన కూనికొరివి. ఇల్లు చేరకుండానే నిన్ను ఇలాగే జైలుకు పంపుతాను, చూస్తావా? నీ చరిత్ర లోకానికి తెలుసు. ఆ 5 అక్క చెల్లెళ్ళ అవస్థ అందరికీ తెలుసు. రాళ్ళు రువించుకోకు. వెళ్ళు వెళ్ళు. చూడండి, మర్యాదగా మీ అబ్బాయిని వీలైనంత త్వరగా తీసుకొచ్చి నాకు అప్పచెప్పండి. లేదా మీ పరువు బజార్ను పెట్టి కడిగేస్తాను. మీ పవర్ మిమ్మల్ని ఎలా కాపాడుతుందో నేను చూస్తాను.